Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. సార్ అందరూ కొంచెం ముందు సార్ సార్ కొద్దిగా ముందుకు రా మన వరి అట్లాగే మన పత్తి ఇట్లాంటి పంటలకి రైతాంగ సేద్యం చేయడం జరుగుతూ ఉంది. 1975 సంవత్సరంలో మన ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు స్థాపించడం జరిగింది. అలాగే 175 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ఉండటం, దానికి ఒక 2 లక్షల మంది గ్రామీణ పట్టణ రైతాంగానికి సేవలు అందించడం జరుగుతూ ఉంది. కేవలం పంట రుణాలే చదువుతూ పరపతి అవసరాలను తీరుస్తూ గత 50 సంవత్సరాలుగా మన ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఈ జిల్లాలో సేవలు అందించడం జరుగుతారు. 2025 నవంబర్ నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 51వ సంవత్సరంలోకి అడిగేది మా ప్రకాశం డిసిసిబి. అలాగే మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 3,943 కోట్ల వ్యాపారంతో గత ఆర్థిక సంవత్సరం కంటే 12.68% వృద్ధిని సాధించడం జరిగింది. అలాగే 964 కోట్ల డిపాజిట్లు, అలాగే 2,980 కోట్ల రుణం మంజూరు చేయడం జరిగింది. ఉద్యోగులు సంవత్సరంలో 5,000 కోట్ల వ్యాపార లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది మా ప్రకాశం డిసిసిబి. అలాగే రైతాంగ శ్రేయస్సు, వారి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా కేంద్ర బ్యాంకు యొక్క ఆర్థిక పరిపుష్టిని సాధించడంలో ఉద్యోగులు మీరందరూ కూడా కీలక భూమిక పోషిస్తారు. కాబట్టి ఈ మహాసభల ద్వారా సహకార రంగ అభివృద్ధి ధ్యేయంగా మీ నిర్ణయాలు ఉండాలని, అలాగే సహకార రంగ పటిష్టత కోసం, తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాల సాధన కోసం మీ సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభ
విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇప్పుడు డాక్టర్ కామిపూడి సీతారామయ్య, ప్రకాశం జిల్లా తీసుకుంటారు. For the economic development of Andhra Pradesh. And today we are very happy that all the employees of the district cooperative banks in Andhra Pradesh, they have assembled here in Ongole to have their 60th year conference. And I am very sure that in the conference we will not only discuss the demands of the employees, but more importantly we will discuss how the cooperative banks, the district cooperative banks can be further strengthened, because they are the base for the future economic development of this country. And I am very happy that large number of employees of the cooperative banks have come from all the districts. I wish the conference all success. And from the All India Bank Employees Association, we are also for strengthening the cooperative banks and to enable the cooperative bank to play an important role, leading role in the overall economic development of this country. I wish the conference all success. Thank you. సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ 14 మహాసభలు ఇవాళ ఇక్కడ ఒంగోలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఈవేళ యూనియన్లన్నీ కూడా వారి హక్కులు బాధ్యతలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, వారి పరిధిని ఫిక్స్ చేసుకోవడానికి, భవిష్యత్తులో బ్యాంకుల అభివృద్ధి పదవులు నడిపించడానికి, అలాగే వారికి ఏమైతే డిమాండ్ కూడా నెరవేర్చడంలో ముందుకు వెళ్ళడానికి ఈవేళ ఈ సమ్మిట్ రూపంలో ఇక్కడ సమావేశం ఏర్పడటం చాలా గర్వకారణం. భవిష్యత్తులో వారికి మా ఆప్టాప్ చైర్మన్ ఎన్ వీరాంజనేయుల సారథ్యంలో మేము మా కమిటీ బాడీ అంతా కూడా భవిష్యత్తులో ఎప్పుడు మా ఎంప్లాయీస్ అంతా మా ఎంప్లాయీస్, మా కుటుంబం, వారిని కూడా మా కడుపులో చేర్చుకొని వారికి ఏ బాధ్యతలు అవసరాలు ఉన్నాయో వాటి తీర్చడంలో మేము ముందుకు వెళ్తామని చెప్పి మేము సెలవు చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభ జరగడం మన ఒంగోలులో. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ డిసిసిబి ఈరోజు మన సహకారంతో ఇక్కడ 14వ మహాసభ చేసుకోవడం సంతోషించదగ్గ విషయం. దానికి అందరూ ఆల్ ఇండియా కోఆపరేటివ్ మన బ్యాంక్ అసోసియేషన్ రాంబాబు గారు, అందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఈ సభకు రావడం, ఈ మహాసభ జరుపుకోవడం సంతోషించదగ్గ విషయం. ఇది 2 రోజులు, ఈరోజు రేపు మహాసభలు ఉంటాయి. దీనికి అందరూ 13 జిల్లాల చైర్మన్లు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇది దిగ్విజయం కావాలని కోరుకుంటూ మా సైడ్ నుంచి ఏ సహకారం ఉన్నా మేము అందించడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క 14వ మహాసభ ఇవాళ ఒంగోలులో జరుగుతోంది. గడిచినటువంటి దాదాపుగా 60 సంవత్సరాల కాలం నుంచి కూడా ఉద్యోగస్తుల్ని, ఈ కోఆపరేటివ్ పరిశ్రమని రెండింటి బాగోగులు చూసుకుంటూ ఉద్యోగస్తులందరూ ముందుకు వెళ్తున్నారు. గత కొంతకాలం క్రితం చక్కటి వేజ్ డివిజన్ కూడా యాజమాన్యాలు మాకు ఇచ్చినాయి. సో ఉద్యోగస్తులందరూ కూడా సాటిస్ఫై అయినారు. దాదాపు లక్షలాది మంది రైతులు ఆధారపడినటువంటి కోఆపరేటివ్ పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసుకుని 2 రోజుల సమావేశంలో మేము కూడా మా యొక్క బాధ్యతలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా సూచిస్తాం.
ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ తేదీ 26/4/2026 ఆదివారం గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ కొత్త కూరగాయల మార్కెట్ వెనుక అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఒంగోలు.